హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. సింపుల్గా ఏమన్నా ప్రసాదం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి సేమియా దద్దోజనం అయితే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా సేమియాని ఉడికించుకోవడానికి ప్యాన్లో నీళ్ళు వేసుకోండి. నీళ్ళలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నూనె వేసుకోండి. నీళ్ళు మరిగిన తర్వాత సేమియాని అంటే 1 కప్పు సేమియాని వేసుకుని ఉడికించుకోవాలి. నూనె వేయడం వల్ల సేమియా అంటుకోకుండా పొడి పొడిగా కూడా ఉంటుంది. సేమియా ఈ విధంగా ఉడికిన తర్వాత సేమియాలోంచి వాటర్ని మనం స్ట్రైనర్లో వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. వెంటనే 1 గ్లాసు చల్లటి నీళ్ళు వేసుకోవాలి. ఇలా చల్లటి నీళ్ళు వేసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది, పొడి పొడిగా కూడా ఉంటుంది. 1 కప్పు సేమియాకి 3 కప్పుల పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో పెరుగుని బీట్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న సేమియాని కూడా పెరుగులో వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత జీడిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి తాలింపు దినుసులు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దంచిన అల్లం 2 టీ స్పూన్లు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ 1 స్పూన్, 1 ఎండుమిరపకాయ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు చిటపటమన్నాక 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత దంచిన మిరియాలు 1 స్పూన్ వేసుకోండి. ఈ పోపు వేగిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని మనం రెడీ చేసుకున్న పెరుగు సేమియా మిశ్రమంలోకి పోపు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకుంటే సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది. ఇది తినడానికి అన్నం దద్దోజనం లాగే చాలా కమ్మగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.